సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ఉందనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అంతేకాకుండా 2 లక్షల కనెక్షన్స్ ఉంటే ఆ రోజున అగ్రికల్చర్ కనెక్షన్స్ 18 లక్షల కనెక్షన్స్ తీసుకెళ్లినట్టు ఉమ్మడి రాష్ట్రంలో 18 లక్షల కనెక్షన్స్ ఎవరిచ్చారా అంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో. మరలా 2014-19 కూడా అదే రకంగా ఇర్రెగ్యులర్ కట్స్ని వీటిలన్నింటినీ తీసుకెళ్లి 9 అవర్స్ కరెంట్ ఇచ్చేలాగా మనం చేసినటువంటి ఘనత మంది అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ రకంగా డిస్కమ్ కానీ, ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ డివిజన్ తీసుకొచ్చి ఆ రకంగా నాన్ అగ్రికల్చరు, డొమెస్టిక్, లేకపోతే అగ్రికల్చరు, అదేవిధంగా ఇండస్ట్రియల్ ఎలక్ట్రిసిటీని ఆ రోజుగా డెవలప్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాంటి నాయకత్వంలో ఎన్నో రకాలుగా విద్యాపరంగా చూసుకుంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చిన ఘనత. అంతేకాకుండా ఒక విద్యాలయాన్ని స్థాపించడం వల్ల ఈ రోజున ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ కట్టేటప్పుడు ఎంత ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందో, అంతేకాకుండా ఇన్స్టిట్యూషన్ పెట్టిన తర్వాత డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఈ రెండింటి ద్వారా కాకుండా ఎవరైతే అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఉన్నారో ప్లేస్మెంట్స్ ద్వారా ప్రతి కాలేజీలో 200 మంది, అంటే ఈ రాష్ట్రంలో 200 కాలేజీలు ఉంటే ప్రతి సంవత్సరం కూడా 40,000 మంది విద్యార్థులు వివిధ స్థాయిల్లో దేశ విదేశాల్లో స్థిరపడేలాగా ఈ రోజున ఆర్థిక ప్రగతికి తోడ్పాటుగా ఉన్నారంటే ఆనాడు దూరదృష్టితో ఆలోచించబట్టి ఈనాడు వీటిలన్నింటినీ సాధ్యం చేసుకోగలుగుతున్నాం అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రకంగా ఈ రోజున దావోస్ వెళ్తే మీ అందరికీ తెలుసు, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆయన యొక్క పర్సనాలిటీ ఏ రకంగా అట్రాక్ట్ చేయబడిందో అనేది మీ అందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మనకంటే 2 రాష్ట్రాలు మెరుగైన రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రం కానీ అదేవిధంగా మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఉన్నాయి, ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్నారు. మనం ఏ రకంగా లేదు, ఉన్న పరిశ్రమలు కూడా పారిపోయినాయి గతంలో. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ ఫోరంలో ఎవరయ్యా అట్రాక్ట్ చేసింది అందరినీ అంటే వరల్డ్ అంతా కూడా ఆయన పట్ల ఫోకస్ అయినటువంటి లీడర్ మన లీడరు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి లీడర్ని మనం ఎప్పుడు కూడా మద్దతు పలికి కాపాడుకోవాల్సిన అవసరం. ఆ కాపాడుకునే నేపథ్యంలో నా ఎన్నిక వచ్చిన సందర్భాన్ని నేను వ్యక్తిగా మిమ్మల్ని అందరినీ నాకు మద్దతు పలకమని, సహాయం చేయమని, ఆశీస్సులేమని చెప్పి కోరటం అనేది నా బాధ్యత. దానికంటే మీ బాధ్యత ఏంటంటే మనం తెచ్చుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అభ్యర్థిగా ఆ కూటమి నాయకత్వాన్ని బలపరిచే నాయకత్వంగా మీ అందరూ కూడా మరొకసారి నా విజయాన్ని కాంక్షిస్తూ పనిచేయటమే కాకుండా మరొకసారి మంచి విజయాన్ని ఇచ్చి ఒక సందేశాన్ని, ఇది మా మంచి ప్రభుత్వం యొక్క సందేశం అని ఒక సంకేతాన్ని మీరు పంపించాల్సినటువంటి అవసరం, బాధ్యత మీ అందరిపై ఉంది అని చెప్పి ఆ రకంగా ఈ 4 రోజులు కూడా మీ అందరూ కూడా కార్యోన్ముఖులై ప్రతి ఒక్క ఓటర్ని తెచ్చుకునే బాధ్యత మీరు స్వీకరించి ప్రతి 30 మందికి ఎవరైతే పోల్ అబ్జర్వర్గా ఉన్నారో వాళ్ళందరూ 456 మంది ఏ రకంగా మీరందరూ కూడా గ్రామాన ఉన్నారో మీరు బాధ్యత తీసుకొని ఒక్కొక్కరు ఈ యొక్క 13,510 ఓట్లు ఎన్ని ఓట్లు మనం తీసుకొచ్చి పోలింగ్ బూత్ లో ఓటు వేయించగలుగుతామనేది మీరు బాధ్యతగా తీసుకొని ఆ యొక్క బాధ్యత మంచి విజయంగా చేకూర్చేలాగా చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఇక్కడికి చాలా సార్లు వచ్చాను, దాదాపు ఇది 4వ సారి అనుకుంటున్నాను. అదే కాకుండా ఇక్కడున్న ఇంజనీరింగ్ కాలేజీకి మరి ఆయన అనుమతి లేకుండా 2-3 సార్లు తిరిగాను. మరి 6-7 సార్లు ఈ ప్రాంతం కూడా అంతా కూడా వెళ్ళి ప్రతి ఒక్కరిని పేరున కలవాలనే ప్రయత్నం చేశాను. కానీ ఎంతమందిని కలిసామనేది కాదు, మీ అందరి యొక్క ఆత్మీయత, అభిమానం మరి నేను ఎప్పుడు మర్చిపోలేంది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీరు చూపించినటువంటి అభిమానం అలాంటిది అని చెప్పి పార్టీ పట్ల కూటమి నాయకత్వం, కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈ విజయాన్ని సాధించి మరి ముఖ్యంగా సోదరుడు స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో మరొకసారి మంచి విజయాన్ని ఇచ్చామనే ఒక కానుక మీ ద్వారా రావాలని చెప్పి, ఆ రకమైన విజయాన్ని నేను పొందాలని చెప్పి, అలాంటి విజయాన్ని ఈ కూటమి ద్వారా మరొకసారి మంచి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామని చెప్పి తెలియజేసే విధంగా మీ అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎన్నికల్లో మీ అందరూ కూడా ఒక్కసారి కూర్చోండి. ఇది బ్యాలెట్ పేపర్ ఈ రకంగా ఉంటుంది, 2 పేజెస్లో ఉంటుంది. ఇటొక పేజీ. ఈ 2 పేజెస్లో మొదటి సీరియల్ నెంబర్ మంది,
బ్యాలెట్ పేపర్లో, ఇంకెక్కడ చూడాల్సిన అవసరం. బ్యాలెట్ తీసుకోగానే మనకు కనపడేది ఏంటంటే ఈ ఒకటి పక్కన నా పేరు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ అభ్యర్థి అని ఉంటుంది. దాని పక్కనే ఫోటో ఉంటుంది, నా ఫోటో. ఇప్పుడు నన్ను చూశారు, నా ఫోటో కూడా అక్కడ కూడా అట్లాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏదో కాస్త కూసి తేడా ఉన్నా మీరేం కంగారు పడద్దు, మన అబ్బాయి అని అనుకోండి అందరూ. ఓకే, దాని పక్కనే బాక్స్ ఉంది. ఈ బాక్స్ మధ్యలోనే ఇక్కడ ఏ రకమైనటువంటి గీత కనపడతా ఉందో 1 అనే అంకె, అది మాత్రమే వేయాలి. ఇంకే రకంగా కూడా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, దాన్ని అలంకారాలు చేయొద్దు, దాని చుట్టూదా మనం గౌరవంగా ఉండాలి కదా, మనం ఒకటేసి దాన్ని గౌరవంగా పెడితే ఇంకా గౌరవం వచ్చినట్టుగా ఉంటుందని చెప్పి అనుకుంటే అది ఇన్వాలిడ్ అయింది. ఏమీ వేయకుండా సింగిల్ స్ట్రోక్తో మళ్ళీ 2 సార్లు పెన్ను పడుతుందో లేదో పక్కన ఇంకో చోట చూసుకొని బ్యాలెట్ మీద చూసుకోవద్దు, టెస్ట్ చేయొద్దు, ఇంకో వాళ్ళ మీద వేస్తే అది చల్లకుండా పోతుంది. మీరు చక్కగా చూసుకొని, ఎందుకంటే ఆ పెన్ను పడుతుందో లేదో అక్కడే తీసుకునే చోటే పెన్ను పడుతుందో లేదో టెస్ట్ చేసి ఇవ్వయా అంటే వాళ్ళే ఇస్తారు. ఎవరైతే ఎన్నికల అధికారి ఇచ్చిన పెన్ను మాత్రమే వాడాలి, మన పెన్ను తీసుకెళ్ళొద్దు. నా దగ్గర పెన్ను ఉందిలే అని చెప్పి గవ్వా వెళ్ళొద్దు. ఆ బ్యాలెట్ పేపర్ మడతేసే విధానం కూడా చూసుకొని ఏ రకంగా మడతేసారో చూసుకొని ఆ రకంగా మడత విప్పి మళ్ళీ అదే రకమైన రూపంలో మడత వేసి అందులో వేయాలి. 1 అంకె మాత్రమే, ఇంకా మిగతా వాళ్ళ జోలికి వెళ్లాల్సిన అవసరంలా, మిగతా నెంబర్లు వేయవసరంలా. మరలా మనం ఇంకోళ్ళకి వేయొచ్చు అని చెప్పి ఒకటి ఇంకో చోట ఎక్కడైనా వేసినా అది చల్లకుండా పోద్ది. అందుకనే 1 ఓటు మాత్రమే వేయండి బ్యాలెట్ పేపర్ మీద, అది కూడా 1 అనే అంకె మాత్రమే వేయండి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకి అందరికీ